శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఏలినాటి శని నడుస్తున్నటువంటి 3 రాశులను కనుక చూసుకున్నట్టయితే కనుక కుంభరాశి, మీనరాశి, మేషరాశి, ఈ 3 రాశుల వాళ్ళకి కూడా ప్రస్తుతం ఏలినాటి శని ఉంది. కుంభరాశి వాళ్ళకి చివరి 2.5 సంవత్సరాలు, మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు, మేషరాశి వాళ్ళకి ఇంకా 7.5 సంవత్సరాలు ఉంది. ఈ శని యొక్క ప్రభావం వలన మకర, కుంభం, మీనరాశుల వాళ్ళంతా కూడా వాళ్ళ ఆరోగ్యం, ఐశ్వర్యం, వృత్తి, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరితో కూడా వ్యవహారాలను కూడా సానుకూలపడేటట్టుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషక్ నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు, అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్ర వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఏలినాటి శనిలోనే శని రాహుల యొక్క ప్రభావం ఉంది. అయితే మీనరాశి వాళ్ళకి శనితో పాటు రాహు కూడా దోషిగా ఉన్నాడు. అట్లా కుంభరాశి వాళ్ళకి శనితో పాటు రాహు కూడా దోషిగా ఉన్నాడు. అయితే మేషరాశి వాళ్ళకి శని మాత్రమే దోషి, ఏకాదశంలో రాహు చాలా యోగకారకుడు. సర్వే గ్రహా ఏకాదశ స్థానే సర్వే శుభఫలదాహ అని చెప్పి శాస్త్రం. కాబట్టి ఏకాదశిలో ఉన్నటువంటి గ్రహాలను కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకి శని యొక్క బ్యాడ్ పీరియడ్ మాత్రం ఉంది, రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళంతా కూడా శని రాహులకు కావాల్సినటువంటి శాంతులు, అభిషేకాలు, హోమాలు చేయించుకుంటే సంపూర్ణంగా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో రాణించగలుగుతారు. అట్లాగే మీనరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి 1000లో గ్రహణం కూడా పట్టింది. కాబట్టి ఈ 3 రాశుల కన్నా కూడా ఏలినాటి శని, రాహు యొక్క దోషం చాలా అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు తరచూ కూడా శనికి, రాహుకి సంపూర్ణంగా శాంతులు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ కనుక చేసుకున్నట్టయితే సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. హరి ఓం తత్సత్. భారతమాతకి జై.